పవన్ కళ్యాణ్ ఈ పేరే కొందరికి ఓ మంత్రం, ఓ బ్రాండ్, ఓ శక్తి. ఒకప్పుడు ఒక స్నేహితుడు లేని ఆయనకు ఇప్పుడు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తొలి సినిమానే చివరి సినిమా కావాలనుకున్న ఆయన ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ లో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని టాప్ హీరోగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. టాలీవుడ్ లో పవర్ స్టార్ కున్న క్రేజ్ విభిన్నమైనది. పవన్ సినిమాకున్న స్టామినా రేంజ్ చాలా ఎక్కువ. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏమిటో గబ్బర్ సింగ్ తో అందరికి అర్థమైపోయింది. వసూళ్ల లెక్కల సంగతి అలా ఉంచినా గబ్బర్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ కిచ్చిన ఇమేజ్ సామాన్యమైనది కాదు. గబ్బర్ సింగ్ పేరు వింటేనే యువతరం వెర్రెత్తిపోయేంత ఇమేజ్ ను ఆ సినిమా పవర్ స్టార్ పవన్ కిచ్చింది. గబ్బర్ సింగ్ హిందీ మూవీ దబాంగ్ రీమేక్ అయితేనేం గబ్బర్ సింగ్ ను ఓ బ్రాండ్ గా మార్చేశాడు పవర్ స్టార్. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ స్టామినా ఏమిటో ఇండస్ట్రీకి క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ ఓ విందు భోజనమనే చెప్పాలి. 35 కోట్ల బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ 60 కోట్ల 16 లక్షల షేర్ వసూలు చేసింది. 250 కేంద్రాలలో డైరెక్టుగా 50 రోజులు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్స్ ఎక్కువ. తన సినీ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ సాధించిన స్టార్డమ్ ఎంతటిదంటే సినిమా తీసిన నిర్మాతకు తన పెట్టుబడి తనకు తిరిగి వచ్చేసేంతగా, పవన్ తో మూవీ తీస్తే అది పర్వాలేదంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేంత స్థాయి. అదే పవన్ సినిమా హిట్ అన్న టాక్ తోడైతే ఆ సినిమాని తట్టుకోలేం. జయాపజయాలకు సంబంధం లేని మార్కెట్ పవన్ సొంతమని ట్రేడ్ వర్గాలు బహిరంగంగా చెప్పే మాట. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బస్టర్ హిట్. మళ్లీ వెంటనే పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించాడు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మూవీల కలెక్షన్లే పవన్ స్టామినాను చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి డిసిప్లైన్ చాలా ఎక్కువ. ప్రత్యేకించి ఫ్యాన్స్ విషయానికొస్తే అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కుంది. పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే చాలు, ఆ పని ఎంత కష్టమైనా ఫ్యాన్స్ చేస్తారనే తద్వారా సేవా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతగా అంటే పవన్ చెప్పిందే వారికి వేదం. టాలీవుడ్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను పవర్ స్టార్ ఏర్పాటు చేసుకున్నారు. తన వ్యక్తిత్వ లక్షణాలతోనే లెక్కలేనంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నారని అంటుంటారు ఆయన్ను అభిమానించేవారు. పవన్ కి అభిమానులంటూ ఉండరు, ఉన్నవాళ్లంతా భక్తులే అని చెబుతుంటారు డైరెక్టర్ హరీష్ శంకర్.